ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మేము ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మాకు జరిగిన ఈ గొడవలో మా సార్లకు ఎటువంటి సంబంధం లేదు. క్యాస్ట్ ఫీలింగ్గా తీసుకుని వాళ్ళు చేసి, అయినా మా సార్ కూడా మాకు సార్ ఒక ఇన్స్పిరేషన్గా భావించి మేము ఎన్ఎంఎంఎస్ కూడా తెచ్చుకోవడానికి సహకరించి మాకు తోడయ్యండి, నువ్వు చేయగలవమ్మా, మీరు సాధించగలరు అని ప్రోత్సహించి, మా సార్ ఎప్పుడు కూడా కుల వివక్ష కోసం తేరు. వాళ్ళేంటి వీళ్ళేంటి బంగారు అనే పిలుతారు సార్ ఎవరైనా. తల్లి ఈ ఎండపల్లి అనేది మీ తెలివితేటల సొత్తు, మీరు ఎంత వాడుకుంటే అంత బాగుపడతారని చెప్పి మా ఇంగ్లీష్ సార్ని అసలు ఏమి చేయకుండా కూడా పీడీ సార్ని ఇన్వాల్వ్ చేశారు. అందులో ఇంగ్లీష్ సార్ ఆపేరన్న తప్పుకి ఇంగ్లీష్ సార్ వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం అన్నీ చేశారు. మరి అది ఆ కుల వివక్షత అన్నది ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఇదైతే పక్కా ప్లాన్తో వచ్చారు మా స్కూల్కి. ప్రెస్ను కూడా ముందు వాళ్ళే తీసుకొచ్చుకుని పక్కా ప్లాన్ చేసుకుని వచ్చి మా స్కూల్ పరువు అంతా తీసేశారు. మాకు అవన్నీ తెలీదు. మా సారు మాకు కావాలి, మా ముగ్గురు సార్లు కూడా మాకు కావాలి. మేము అది కలెక్టర్ సార్కే చెప్పుకోవడానికి వచ్చాం మా బాధ. మేము ఆల్రెడీ మేము వాళ్ళు వెంటనే అన్నీ తెప్పించుకున్నారు కాబట్టి ప్రెస్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు సార్ని ముగ్గురిని కూడా. అదే మేము ఇంత దాకా వచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి నిన్న మా పేరెంట్స్ కూడా నిన్న దగ్గర అక్కడ ఎవరన్నా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి